హలో అండి. మళ్ళీ ఒక యూస్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈసారి ఈ రెమెడీని నాకు తెలిసిన సిస్టర్ ట్రై చేసి 100% రిజల్ట్ వచ్చాకే మీతో షేర్ చేసుకుంటున్నా. అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేవేనండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేకుండా. సో, చాలా అంటే చాలా సింపుల్ అండి. మరి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక పిగ్మెంటేషన్ వీడియోలోకెళ్ళే ముందు ఒక బ్యూటీ టిప్ చెప్తానండి. మనం హెయిర్‌కి ఎప్పుడైనా సరే షాంపూ అప్లై చేసేటప్పుడు డైరెక్ట్‌గా అప్లై చేయొద్దండి. షాంపూలో చాలా కెమికల్స్ ఉంటాయి. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది తప్పితే తగ్గదండి. సో, బియ్యం కడిగేటప్పుడు ఫస్ట్ టైం వాష్ చేసినటువంటి వాటర్‌ని పడేసి, సెకండ్ టైం వాష్ చేసినటువంటి వాటిని కొద్దిగంత ఒక చిన్న బౌల్‌లోకి షేర్ చేసుకోండి. ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో నేను ఒక బ్యూటీ టిప్‌ని కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది చాలా లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. సో, బియ్యం వాటర్ వల్ల, రైస్ వాటర్ వల్ల మన హెయిర్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో, సెకండ్ టైం వాష్ చేసినటువంటి వాటర్‌ని సేకరించుకొని, ఇందులో మనం ఎన్ని షాంపూస్ అయితే యూజ్ చేస్తామో అన్ని షాంపూస్‌ని మిక్స్ చేసుకొని తలస్నానం చేసేయండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పిగ్మెంటేషన్ వీడియోకి కావాల్సింది వచ్చేసి తులసి ఆకులండి. తులసి ఆకుల వల్ల నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, కొద్దిగంత తులసి ఆకులు తీసుకోండి. అలాగే బంగాళదుంప తీసుకోవాలి. తులసి ఆకు వల్ల ఏంటి పిగ్మెంటేషన్ పోతుంది అనుకుంటున్నారా? 100% పోతుందండి. ఆల్రెడీ మన ఛానల్‌లో పిగ్మెంటేషన్‌కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. చాలామంది ట్రై చేసి వాళ్ళకు వర్క్ అయిందని చెప్పి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారండి. సో, ముందుగా ఈ వీడియో చూడండి. తర్వాత మీరు ఆ వీడియోస్ కూడా చూసేయండి. సో, ఈ విధంగా తులసి ఆకుల్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. తులసి ఆకుల పైన డస్ట్ అది ఉంటుంది కదండి, శుభ్రం చేసుకోవాలి. తులసి ఆకులు అందరికీ అందుబాటుగా ఉంటాయండి. ఇది మనకు దొరకదు అన్నది లేదు. ఇంకా బంగాళాదుంప విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి బంగాళాదుంప కూడా అందుబాటుగానే ఉంటుంది. సో, ఈ విధంగా ఒక బంగాళాదుంప కూడా తీసుకోండి. బంగాళాదుంప పైన ఉన్నటువంటి పొట్టు మొత్తం తీసేసుకోవాలండి. బంగాళాదుంప పైన ఉన్నటువంటి పొట్టు కూడా వేస్ట్ అవ్వదండి. సో, ముఖం పైన నల్ల మచ్చలతోటి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో, అంటే చిన్న చిన్న మచ్చల్లాగా ఉంటాయి కదండి, అవి మొండిగా ఏర్పడిపోయి ఇక పోకుండా ఉంటాయి. పిగ్మెంటేషన్ కాదండి, పిగ్మెంటేషన్ వేరు, నల్ల మచ్చలు వేరు. నల్ల మచ్చల పైన ఈ విధంగా బంగాళాదుంప పైన తీసినటువంటి పొట్టును తరచూ రుద్దుతూ ఉన్నట్లయితే నల్ల మచ్చలు అనేవి పూర్తిగా తొలగిపోతాయండి. సో, ఈ విధంగా బంగాళాదుంపను పైన పొట్టు మొత్తం తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, నేను వీడియో చేస్తా. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి. సో, ఈ విధంగా తులసాకును వాష్ చేసుకొని బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రోట్లో మెత్తగా రుబ్బుకోవాలండి. మీరు కావాలంటే చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా ఆడించుకోవచ్చు. కానీ నేను మ్యాక్సిమం హోమ్ రెమెడీస్కి అన్నింటికి ఇంట్లో నేను ఉపయోగించే వాటికైనా, వీడియోలో చూపించే వాటికైనా రోట్లోనే రుబ్బుతూ ఉంటానండి. రోట్లో మనము రుబ్బడం వల్ల ఇంకా బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందనేది నా ఉద్దేశం. కరెంటుతోటి మనము మిక్సీ పడతాం కదండి, అలా కాకుండా న్యాచురల్గా ఈ విధంగా రుబ్బుతేనే మనకు బెనిఫిట్ అనేది అధికంగా ఉంటుందన్నది నా ఉద్దేశం. ఎక్కువ సమయం ఏం పట్టదండి, ఈజీగానే రుబ్బేసుకోవచ్చు. సో, ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్ తోటి మనము రసం అనేది సపరేట్ చేసుకోవాలండి. లేదు అని అంటే ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండేసినా సరే మనకు రసం అనేది వస్తుంది. సో, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఫేస్ ప్యాక్ ఆ తర్వాత వచ్చేసి క్రీమ్ రెండు చూపిస్తానండి. ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత క్రీమ్ అప్లై చేసుకోవడానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా చూపిస్తాం. సో, ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి రసం అంతా సపరేట్ చేసుకోవాలి. సో, చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి. సో, చాలామంది మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. సో, మీకు ఉపయోగపడేటువంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. సో, ఈ విధంగా రసం అనేది సపరేట్ చేసుకొని ఇందులో నుంచి కొద్దిగంతా సపరేట్ చేసుకోవాలండి. సో, ఫేస్ ప్యాక్ తర్వాత వచ్చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్ రెండు చూపిస్తా అని చెప్పాను కదండి. సో, ముందుగా సగం అనేది సపరేట్ చేసేసుకుందాం. ఈ విధంగా వేరొక బౌల్లోకి కొద్దిగంత సపరేట్ చేసేసుకోండి. సో, అన్నీ కూడా సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి ఈజీగా ఫేస్ ప్యాక్ అదేవిధంగా క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా కొద్దిగంత సపరేట్ చేసుకున్న తర్వాత శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి అనేది మన స్కిన్ని క్లెన్సింగ్ చేయడానికి, స్కిన్ ఇమ్మీడియట్గా అంటే వితిన్ మినిట్స్లోనే స్కిన్లో కలర్ చేంజ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇన్స్టెంట్ స్కిన్ వైటనింగ్కి శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా మనకు ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా చూసుకొని శనగపిండి 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. ఇక పచ్చిపాలు తీసుకోవాలండి. పచ్చిపాల వల్ల మన స్కిన్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ని వైట్గా చేయడానికి, పిగ్మెంటేషన్ తొలగిపోవడానికి పచ్చిపాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి.
సో కాచిన పాలు తీసుకోవచ్చు అని అడుగుతున్నారు మన హోమ్ రెమెడీస్లో. కాచిన పాలు తీసుకోవచ్చు అని అంటే నేను అక్కడే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా పచ్చి పాలే తీసుకోవాలి. ఇక అంతేనండి, ఇందులో వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఫేస్ మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి. బ్రష్తో కానీ లేదంటే హ్యాండ్తో కానీ అప్లై చేసుకోండి. సో 2 to 3 మినిట్స్ పాటు మంచిగా మసాజ్ చేసి హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుకోవాలండి. హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచడం వల్ల ఏంటంటే స్కిన్లోని పోర్స్ ఓపెన్ అయ్యి మనం వేసినటువంటి ప్యాక్ అనేది చక్కగా ఫేస్కి పడుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ వాటర్తోటి ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ యూజ్ చేయొద్దండి. మీరు మరుసటి రోజు సోప్ యూజ్ చేయొచ్చు. అందుకే నైట్ అప్లై చేసుకోండి. ఉదయాన్నే మీరు సోప్ యూజ్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు డే టైం అప్లై చేసుకున్నారంటే 2 hours వరకు సోప్ యూజ్ చేయొద్దండి. ఇక ఇది వచ్చేసి నైట్ అప్లై చేసుకోవడానికి ఒక మంచి క్రీమ్ చూపిస్తున్నా. మీరు అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు, వ్యాజ్లిన్ అయినా తీసుకోవచ్చు అండి. చాలామంది మాకు అలోవెరా జెల్ పడదు అంటున్నారు. సో అందుకని చెప్పి నేను వ్యాజ్లిన్ తోటి చూపిస్తున్నా. అలోవెరా జెల్ అయినా తీసుకోవచ్చు అండి వ్యాజ్లిన్ ప్లేస్లో. ఇక ఇందులో ముందుగా మనం సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాం కదండి తులసి ఇంకా బంగాళదుంప యొక్క రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక కొద్దిగంత తేనె తీసుకోండి. తేనె వల్ల కూడా మన స్కిన్కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తేనె మాకు సెట్ అవ్వదు అనుకున్న వారు తేనె స్కిప్ చేసేయండి. మ్యాక్సిమం తేనె ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా యూజ్ అవుతుందండి. ఇక ఇందులోనే విటమిన్ ఈ తీసుకోవాలండి. విటమిన్ ఈని స్కిప్ చేయొద్దండి, ఖచ్చితంగా యూజ్ చేయండి. విటమిన్ ఈ వల్ల నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. మన స్కిన్కి హెయిర్కి విటమిన్ ఈ వల్ల నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక విటమిన్ ఈ కూడా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మనం యాడ్ చేసినటువంటి ఈ లిక్విడ్ అనేది పూర్తిగా మిక్స్ అవ్వదండి. కొద్దిగంతా మనం మళ్ళీ సపరేట్ చేయాల్సి ఉంటుంది. వీలైనంత వరకు మిక్స్ చేయండి. సో వ్యాజ్లిన్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. సో ఒక 2 to 3 మినిట్స్ పాటు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి, అలాగే ఓపిక్గా. సో వ్యాజ్లిన్ అనేది జెల్లీ, ఇందులోని వాటర్ లాంటిది కదండి, ఇది మిక్స్ అవ్వదనమాట. కానీ మనం వీలైనంత వరకు మిక్స్ చేసి రిమైనింగ్ ఏదైతే ఉందో ఈ రసాన్ని సపరేట్ చేసేయండి. కొద్దిగంతా మిక్స్ అయినా సరిపోతుందండి. సో చూస్తున్నారు కదండి, ఇదంతా ఒక పక్కకు అలా అనేసేయండి. ఈ రిమైనింగ్ వాటర్ అంతా కూడా తీసేయచ్చు. ఆల్రెడీ మిక్స్ అయి ఉంటుందండి. సో వ్యాజ్లిన్ కలర్ అనేది చేంజ్ అయింది చూడండి. తులసి ఆకులో బంగాళదుంపలో ఉన్నటువంటి పోషకాలు వ్యాజ్లిన్కి పడితే సరిపోతుందండి. ప్రోటీన్స్ అనేవి వ్యాజ్లిన్కి పడితే సరిపోతుంది. ఇక రిమైనింగ్ వాటర్ అంతా ఈ విధంగా సపరేట్ చేసేయండి. సో మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి. చాలా మంచి మాయిశ్చరైజింగ్గా, అంతేకాకుండా పిగ్మెంటేషన్ పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక శుభ్రంగా ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ ఫిల్ చేసేసుకోండి. హ్యాండ్ శుభ్రంగా ఉంది అనుకున్నట్లయితే స్పూన్తో కూడా ఫిల్ చేయని అవసరం లేదండి. మీరు నార్మల్గా హ్యాండ్ తోటి ఫిల్ చేసేయచ్చు. ఇది వచ్చేసి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. ఎన్ని నెలలైనా సరే మనకు నిల్వ ఉంటుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైట్ పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. మనం తయారు చేసినటువంటి ప్యాక్ వారానికి 2 సార్లు అప్లై చేసుకున్న ఈ క్రీమ్ అనేది డైలీ నైట్ అప్లై చేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా స్కిన్లో వచ్చినటువంటి మార్పుని మీరు అబ్జర్వ్ చేస్తారు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫిల్ చేసేసుకొని కొద్దిగంతా తీసుకోండి. సో ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి. పిగ్మెంటేషన్ ఉన్న చోటే కాదు, ఫేస్కి హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. మంచి మాయిశ్చరైజింగ్గా మనకు పని చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్దిగంతా తీసుకొని అప్లై చేసుకోండి. ఇది అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ తయారు చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నవి కదండి. సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ముందుగా నేను ప్యాక్ తయారు చేశాను కదండి, అది వచ్చేసి వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి ఫేస్కి. ఇది వచ్చేసి డైలీ నైట్ అప్లై చేసుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.